జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ఊరు మన జెండా కార్యక్రమం శ్రీకాళహస్తి పట్టణంలో వాడవాడలా బీజేపీ నాయకులు అత్యంత వేడుకగా నిర్వహించారు. బీజేపీ జెండాను ఆవిష్కరించి ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశం ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు పోతుందో తెలియజేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో 47 ఏళ్ల సుదీర్ఘ బీజేపీ ప్రయాణంలో ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త చిట్ట చివరి వ్యక్తికి కేంద్రం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. జనసంఘం నుంచి భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది 1980 సంవత్సరం ఇదే రోజు ఏప్రిల్ 6వ తేదీన పార్టీ స్థాపించబడ్డారు. దానికి ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు ఇలా అనేక మంది చాలా కష్టపడ్డారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు సామంత్ శ్రీనివాస గారు, శ్రీకాళహస్తి నియోజకవర్గ కన్వీనర్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలానంద్ గారి నేతృత్వంలో ఈరోజు నియోజకవర్గంలోని ప్రతి ఇంటిపైన జెండా ఎగరవేసి అదేవిధంగా ప్రతి బూత్ నందు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ జరిగింది. ఎందుకు భారతీయ జనతా పార్టీ మిగతా వాటితో వ్యత్యాసమైనది? ఈ దేశం కోసం పార్టీ స్థాపించిన రోజు అంత్యోదయ సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని, అంటే చిట్ట చివరి వ్యక్తి కోసం ప్రతి అధికారికంగా సంక్షేమ పథకాలు చేరాలని, ఈ దేశమే ముఖ్యము పార్టీ తర్వాత అనే నినాదంతో ఈ పార్టీ స్థాపించబడింది. ఈ దేశంలో అధికారం ఉన్నా లేకపోయినా ఈ దేశం కోసం, ఈ దేశ నాగరికత కోసం, ఈ దేశ సంస్కృతి కోసం, ఈ దేశ రక్షణ కోసం ఎప్పుడు పార్టీ వెనుకంజ వేయలేదు. ఒక్క సీటుతో పార్టీ అధికారాన్ని కోల్పోతున్న సమయంలో కూడా వాజ్పేయి గారు తృణప్రాయంగా ఆ రోజు పార్టీ అధికారాన్ని వదిలేసుకున్నారు. అలాంటి పార్టీలో మేమందరం కూడా భాగమైనందుకు, జెండా ఆవిష్కరణ చేసుకున్నందుకు అందరం గర్వంగా చెబుతూ రాష్ట్ర పార్టీ సూచనల మేరకు మన ఊరు మన జెండా కార్యక్రమంలో ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి బూత్ నందు ఈరోజు జెండా ఆవిష్కరణ జరుగుతూ ఉంది. ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత శ్రీకాళహస్తి నియోజకవర్గంలో, అదేవిధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈరోజు ఏప్రిల్ 16/6 ఈ యొక్క కార్యక్రమాన్ని మన దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో దేశంలో ఈరోజు 46 సంవత్సరాలు పూర్తయ్యి 47వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి ఈ శుభ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు, పార్టీ శ్రేయోభిలాషులకు అందరికీ, ప్రతి ఒక్కరికి ఈ యొక్క పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా విశ్వ విజేతగా, విశ్వ గురువుగా, ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇదే కూడా దేశంలోని కాకుండా ప్రపంచంలోని అత్యధికంగా సభ్యత్వం ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు అనేక దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో, అనేక రంగాల్లో అనేక మార్పులు తీసుకొస్తూ అభివృద్ధి రంగంలో ముందుకు పోతున్నటువంటి మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి